యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము మనము 12వ వచనం చూచినట్లయితే, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చున్నారు. సో జ్ఞానము లేకపోతే ఏమవుతుందండి? చెరలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే రకరకాల చెరలు ఈనాటి కాలంలో మనం చూస్తూ ఉంటే పాపం అనే చెరలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి రకరకాల ఎంటాంగిల్మెంట్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో కాని విషయాలు, దేవునికి అనుకూలం కాని విషయాల్లో చెరలోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే జ్ఞానము లేక. సో మన జీవితాల్లో మనకి కావాల్సింది జ్ఞానము. ఈ జ్ఞానం మనకి ఎలా వస్తుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే దేవుని ఎడల భయము కలిగి ఉండాలి. అలాగే మనము ఆయన శాసనములను అనుసరించాలి. అలాగే జ్ఞానము లేకపోతే ఏం జరుగుతుందట? హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం అండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. సో జ్ఞానము లేకపోతే ఎన్నో